ఇట్లనే మాట్లాడినాడు. దాని తర్వాత కొంచెం ఏదో అండర్స్టాండింగ్ కూడా కుదిరినట్లుంది, సెట్ చేసుకున్నారు. మరి వీరి అక్రమ సంపాదన, ఏళ్ల తరబడి చేసిన అక్రమ సంపాదన, వీరి నివాస భవనాలు వెంకటాపురంలో ఉన్న ఇండ్లు కాకుండా వీరి నివాస భవనాలు హైదరాబాద్ లో పరిటాల రవి కట్టించిన ఇల్లు, తర్వాత గత ప్రభుత్వంలో హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఫ్లాట్, నాకు తెలిసి 1 ఫ్లోర్ 1 ఫ్లాట్ సిటీలోని సెలబ్రిటీస్ కి మాత్రమే అమ్మేటువంటి ఫ్లాట్, 20 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఒకటి ఉన్నారు. ఇది కాకుండా బెంగళూరులో పెద్ద విలాసవంతమైన భవనం గత 7-8 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కట్టుకున్నారు. ధర్మవరంలో మన ఇల్లు కట్టుకున్నారు. నీకు అనంతపురంలో పరిటాల రవి ఉన్నప్పుడు అనంతపురంలో 6 రిజర్వేషన్లకు సంబంధించిన భూమి రూపాయి పాలాకొని కట్టుకున్నారు. వీటి విలువ 150 కోట్లు. మీ నివాస భవనాల విలువ 150 కోట్లు. సూర్యానగర్ కాంప్లెక్స్ మీ ఆయన మేదరాళ్ళు కొట్టాలన్నీ బీకిచ్చేసి కట్టుకునేది మేము మాట్లాడటంలే. ఇప్పుడు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో టవర్ క్లాక్ దగ్గర కృష్ణాభవన్ వాళ్ళతో కృష్ణాభవన్ వాళ్ళతో మీరు ఎప్పుడో బెదిరించి రాపించుకునేదో లేదంటే తక్కువ డబ్బు కొనిండేదో నాడు సీఎంఆర్ కాంప్లెక్స్ ఏదో కట్టినా దాని గురించి మాట్లాడింది. నివాస భవనాలు ఇంత విలువ చేస్తున్నాయి. కియా దగ్గర 170 ఎకరాల భూమి ఉంది మీకు, దాని గురించి మేము మాట్లాడడం లేదు. 200 కోట్ల 250 కోట్ల ఆసి ఆడ సుమారుగా గోడౌన్లు కట్టుకున్నారు. నెల లక్షల ఆదాయాలు వస్తున్నాయి. ఆ గోడౌన్లకు మా ప్రభుత్వం ఏపీఎస్ నిధులతో రోడ్లు వేసింది. దాని గురించి కూడా నేను మాట్లాడటం లే. మీ కంకర మిషన్లు నసనకోటలో నిరాటంకంగా నడుస్తున్నాయి. ముత్యాలంపల్లి దగ్గర, సోమందేపల్లి దగ్గర నిరాటంకంగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా మీరు కాంట్రాక్టులు బ్రహ్మాండంగా చేసుకున్నారు. దాని గురించి కూడా నేను మాట్లాడటం లే. మీ గ్రానైట్ క్వారీలు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు. దాని గురించి కూడా మేము మాట్లాడటం లే. ఇవన్నీ ఇన్ని ఆదాయ వనరులు ఉన్న మీరు ఈ ఆదాయాలు ఎక్కువైపోయి హైదరాబాద్ లో, బెంగళూరులో మీకు పబ్బులు ఉన్నాయి, బ్రివరీస్ ఉన్నాయి, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ హైదరాబాద్ లో, బెంగళూరులో. ఇవి చాలవని ఈ ప్రభుత్వం వచ్చినాక తొలి సంవత్సరంలో మీరు సంపాదించిందో దాంట్లో కొంత భాగం ముఠముల తీసుకొని పోయి అమెరికాలో 2 చోట్ల, ఆఫ్రికాలో 1 చోట లిక్కర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం. ఎవరో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని చెప్తున్నారు. భాగస్తులు ఎవరనేది అప్రస్తుతం.